ఇప్పుడు నేను ఏం చేస్తే నా ప్రేమ నమ్ముతావు? ప్రామిస్ చేయి. కళ్యాణి మీద కోపం తప్ప ప్రేమ లేదు శామ్. నన్ను నమ్ము. అడ్డడ్డడ్డా ఏందమ్మా ఇడ్డోరమా? నీ కోడలేంది నా కొడుకు సై పట్టుకుంటుండది? కొంపదీసి నీ ఇంటి కోడలు నా ఇంటి కోడలు అవ్వాలనుకుంటుండదయ్యే. ఏంటో తను చేసిన పని? నిండు నెలలతో ఉన్న అమ్మాయిని కొడతావా? కొట్టాలా నరకాలా ఇలాంటి దాన్ని? నా ఇంటి పరువు తీసింది. ఇప్పుడేం జరిగిందని? ఇంకేం జరగాలి? వీడు నీ కాబోయే మొగుడు. ఈ సమయంలో వీడితో దీనికేం పని? పైగా చేతులు పట్టుకొని నిలబడ్డారు ఏ భయం లేకుండా. ఎందుకమ్మా భయం? చేతులు పట్టుకుంటే తప్పేంటమ్మా? నిశ్చితార్థానికి ఎన్ని ఆటంకాలు వచ్చాయి. అన్ని ఆటంకాలు తప్పిపోయి నిశ్చితార్థం జరిగినందుకు కంగ్రాట్స్ చెప్పుంటుంది. అంతే కదా సంపద? పెళ్ళాం మీద ప్రేమ ఉండొచ్చు కానీ అతి ప్రేమ ఉండకూడదురా. అతి ప్రేమ ఎప్పటికైనా చేటే. నేను ఆడదాన్ని కాబట్టే చెప్తున్నాను, అర్థం చేసుకుంటే మంచిది. లేకపోతే మా అజయ్ అన్న ఇలా అయిపోతుంది నీ పరిస్థితి. చూసే కళ్ళని బట్టి ఒక్కో మనిషికి ఒక్కో మనిషి ఒక్కో రకంగా కనిపిస్తారు. నా భార్య గురించి నాకు తెలుసు. తను చాలా మంచిది. అంతేకాదు, సిద్ధు నాకు తమ్ముడు లాంటివాడు. తను మంచివాడే. వాళ్ళ మనసులో ఏమీ లేకపోయినా మీరిలా అంటే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించారా? సిద్ధు కళ్యాణిలు ప్రేమించుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి పెట్టలేకపోతున్నారు. పైగా సంపద శౌర్యాలు సిద్ధు తరపున తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. అలాంటి సంపద సిద్ధుల గురించి ఇలా అర్ధరాత్రి మాట్లాడడం కరెక్ట్ కాదు దమయంతి. బాగుందమ్మా సంబడం.
నా కోడల్ని నేను నలుగురిలో అరిచి నా పరువు తీసుకోవడానికి నేనేవి తిరణాలకు వెళ్లిన తిక్కదాని కాను. ఇదిగో నీ వల్ల నీ కూతురు వల్ల కోటేశ్వరరాలైన ఈ మణెమ్మ ఏంటే దమయంతి నీ కోడలు ఇట్టానా అంటే లాగి పెట్టి ఒకటి పీగాను 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 పీగాను. ఏంటి చిన్నమ్మా మీరు? మీకు మీ అబ్బాయి మీద నమ్మకం లేదా? మీ అబ్బాయి మంచివాడు కాదని మీరే చెప్తున్నారా? నా బిడ్డకే మేలు బంగారం అయితేను సంపద గురించి నాకు తెలీదా ఏంది? నేను పొద్దున్నే కోడి కూసేయాళ్ళకి ఊరెళ్తా ఉండాను. ఆ విషయం నా కూతురికి చెప్దాం అనొచ్చుండాను. ఇంతలో సిద్ధు సంపదను చూసినాను. దమయంతికి తన కోడల మీద ఎంత నమ్మకమో చూద్దామని ఓ మాట అన్నాను. అయినా నీ పద్ధతి ఏం బాలేదు దమయంతి. కోడలు నట్టు నా కొట్టేది పాపం 5 ఏళ్లు పడ్డట్టుళ్ళా. సంపద జరిగింది చాలు. కొన్ని రోజులు మన బిడ్డ పుట్టేదాకా నువ్వు మీ పుట్టింట్లో ఉంటే మంచిది అనిపిస్తుంది. నీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు. మొదటి కాన్పప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సంపద. పద దిగబెడతాను, పద. రేపు ఒక్కరోజు వద్దా ఆఫీసర్? ఎందుకు? రేపు నా పుట్టినరోజు. రేపు ఒక్కరోజు ఉండి వెళ్ళమని ఆఫీసర్. అవును శౌర్య, ఈ వేళప్పుడు తీసుకెళ్లకూడదు. అంతేకాదు, ఈ సమయంలో కూతురు ఉన్నట్టుండి పుట్టింటికొస్తే ఏ తల్లిదండ్రులైనా కంగారు పడతారు. సరే అమ్మా, రేపు సాయంత్రం వెళ్తుంది. దమయంతి గారు, ఇకనైనా సంపదని చూసే దృష్టి మార్చుకోండి. సంపదనే కాదు, అందరినీ. పద సంపద. చిన్నమ్మా, కళ్యాణి సంపదంత నెమ్మదస్తురాలు కాదు. కోపం అల్లరి ఎక్కువ. దమయంతి సంపదను అన్నట్టంటే కళ్యాణి పడలేదు. లచ్చిందేవిని ఎవరైనా ఏమన్నా అంటారా అనుపమా? ఇడ్డూరం కాపోతేను. ఇదిగో కోడలు పిల్ల, మళ్ళీ నీ పెళ్లికి 2 రోజుల ముందే వస్తానులే, జాగ్రత్త. అనుపమా, నా కోడలికి రోజు సాయంత్రం పూట దిష్టి తీస్తా ఉండు. అలాగే చిన్నమ్మా. రా కళ్యాణి. ఏంద్రా ఇంకా అట్నే నిలబడుకున్నావు? పదా. ఆడపిల్లలున్న చోట సంతోషం ఉండాలంటారు, కానీ నువ్వున్న చోట గొడవలుంటున్నాయి. నిన్ను తప్పు పట్టాలని కాదు, నీ వల్ల ఏ తప్పు చేయని సంపద కూడా దమయంతి చేతిలో చెంపదెబ్బతింది. నేనేం చేశానమ్మా? సంపద మంచిదే అన్నాను. సిద్ధు గురించే. నువ్వు ఎవరి గురించి వేలెత్తి చూపించాలనుకుంటున్నావో తన చిటికిన వేలే పట్టుకుని అడుగులు వేయబోతున్నావు. ఆ విషయం మర్చిపోవద్దు. మీ నాన్న చేసిన తప్పుని నేను మర్చిపోయాను, కానీ తోడపుట్టిన దమయంతి మాత్రం ఇప్పటికీ ఆ విషయాన్ని గుర్తు చేసి దెప్పి పొడుస్తూ ఉంటుంది. తను నీ మేనత్త కాబట్టి నువ్వు ఎలా మాట్లాడినా భరిస్తుంది. సిద్ధు వాళ్ళమ్మకేమో అవసరం. నువ్విలా మాటకు మాట ఎదురు చెప్తున్నావని మనసులో పెట్టుకుని రేపు పెళ్ళయ్యాక నేను ఇబ్బంది పెడుతుంది. జరిగింది నిశ్చితార్థమే కాదని నేననుకుంటుంటే నువ్వు పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా అమ్మా? ఒక కుటుంబం అన్నాక
అపార్థాలు, అలకలు, గొడవలు ఉండనే ఉంటాయి. వాటిని భూతద్దంలో చూసి పెద్దవి చేసుకోకూడదు. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా కళ్యాణి? కన్న తల్లి కళ్ళు మూసినా కళ్ళెదురుగా ఉన్న నన్ను కూడా అమ్మా అని పిలుస్తున్నావు కదా. కూతురికి మంచి చెడ్డ చెప్పాలి. నీకు కాబోయే భర్తని, మణెమ్మత్తని, అత్తారింట్లో అందర్నీ అర్థం చేసుకుని అణిగిమణిగి ఉంటేనే నీ కొత్త జీవితం బావుంటుంది. ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఇంక వెళ్ళి పడుకో. సిద్ధు కరెక్ట్ కాదని, క్యారెక్టర్లో తేడా ఉందని మీ అందరికీ ప్రూవ్ చేసేంత వరకు నన్ను ఇలాగే అంటుంటారమ్మా. కంట్రోల్ సంపద. నేనంటే నువ్వు బాధపడాలి, కానీ అమ్మంటే కూడా పట్టించుకుంటావా? ఎవరెన్ని చెప్పినా నీ మీద నాకు నమ్మకం ఉంది సంపద. ఎందుకు అమ్మకి ఈ మధ్య నెగిటివ్ థింకింగ్ ఎక్కువైంది. ఎవరి మీద కోపం ఉన్నా నీ మీద చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే నువ్వు డెలివరీ అయ్యేదాకా మీ ఇంట్లో ఉంటే బెటర్ అనిపిస్తుంది సంపద. పర్వాలేదండి, నేను ఇక్కడే ఉంటాను. వద్దు సంపద, నా మాట విను. నువ్వు బాధపడితే నేను చూడలేను. నా కోసమైనా నువ్వు వెళ్ళు. ఇంకెన్ని రోజులు? మహా అయితే 10 రోజులు. డెలివరీకి 2 days ముందు నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను, సరేనా? నేను సిద్ధు అనుకున్నది ఇది జరగడం లేదు. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు నన్ను శౌర్య ఊరు పంపించేస్తున్నాడు. సిద్ధు నేను కలవడం, వెళ్ళిపోవడం కుదరదా? నిశ్చితార్థం అయిపోయిందని, నేను ఆనందంగా ఉంటానని మీకు మీరే ఊహించుకుంటూ ఆనందంగా ఉన్నారమ్మా. మీ ఆనందాన్ని నేను పాడు చేయలేను. కానీ సిద్ధు లాంటి వెధవని పెళ్లి చేసుకోను. వాడి వెధవాన్ని ప్రూవ్ చేస్తాను. వాడితో ఎంగేజ్మెంట్ అయిందానికంటే రేపు నా పుట్టినరోజుని తెలిసి అందరూ హాయిగా పడుకున్నారు. అది బాధగా ఉంది. వెన్నెల్లో ఆడపిల్ల ఆనందంగా అందంగా ఉండాలి, కానీ బాధగా ఉందేంటి? ఓ, అర్థమైంది. మా అమ్మ తిట్టినందుక? ఆవిడ గురించి నీకు తెలిసిందే కదా. మా అమ్మ మాటలు కూడా పట్టించుకుంటే ఎలా కళ్యాణి? అయినా నువ్వేమైనా తక్కువ తిన్నావా? మేనతకు తగ్గట్టే స్ట్రాంగ్గా, ధైర్యంగా మాట్లాడేశావు కదా. ప్రేమించిన వాడితో ఎంగేజ్మెంట్ అయ్యింది, పైగా రేపు నీ బర్త్డే. ఎంత హ్యాపీగా ఉండాలి చెప్పు. అయినా పెళ్ళనగానే ఏ అమ్మాయికైనా కొంచెం టెన్షన్గా ఉంటుంది. కొత్త ఇంట్లో కొత్త మనుషులు, కొత్త ఆచారాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని. పైగా నువ్వు పెరిగిన వాతావరణానికి, పల్లెటూరు వాతావరణానికి తేడా ఉంటుంది. లైక్ పిలిచే పిలుపుల నుంచి ఆచారాల వరకు నెమ్మదిగా అలవాటైపోతుందిలే, సరేనా? చూడు, 2 minutesలో 12 అయిపోతుంది. వెళ్ళి పడుకో. గుడ్ నైట్. ఆఫీసర్ కూడా అందరిలానే తయారయ్యాడు. నానమ్మ వాళ్ళకంటే 12 దాటగానే హ్యాపీ బర్త్డే చెప్పే అలవాటు ఉండదు. ఆఫీసర్కు ఉంటుంది కదా. పైగా 12 అవుతుంది. వెళ్ళి పడుకో అని గుడ్ నైట్ చెప్పి మరీ వెళ్ళాడు. 2 minutes ఆగి హ్యాపీ బర్త్డే కళ్యాణి అని చెప్పి ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అదే మా అమ్మ మాధురి అజయ్ వాళ్ళు ఉంటుంటే ఎంత హడావిడి చేసేవాళ్ళు. 1 week ముందు నుంచే నన్ను ఎలా సర్ప్రైజ్ చేయాలి, ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అని ప్లాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. మిస్ యూ నాన్న, మిస్ యూ మాధురి. లైఫ్ లో ఫస్ట్ టైం మీ కూతురు బర్త్డే చేసుకోవడం లేదు. ఈ
ఇంట్లో అందరికీ నాకెప్పుడెప్పుడు పెళ్లి చేయాలని ఉంది, కానీ నా మనసులో బాధ ఎవ్వరికి పట్టదు. ఛ! ఈ దోమలకు కూడా నేనంటే లోకువే, నన్నే కుడుతున్నాయి. ఇంకెందుకు మేల్కొని వీటికి రక్తదానం చేయటం? వెళ్ళి పడుకుంటా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. విషెస్ మాత్రమే నావి. ఇలా దీపాల కాంతులతో నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనేది అమ్మ ఆశ. తనే ఓపిగ్గా ఇదంతా చేసింది. అమ్మా, ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ. నువ్వు నాకు విషెస్ చెప్పలేదని బాధపడ్డాను. ఒక రకంగా చెప్పాలంటే తిట్టుకు
అనుకున్నాను కూడా. కూతురికి విషెస్ చెప్పకుండా నిద్రపోతుందని. కానీ నువ్విలా ప్లాన్ చేస్తావని అస్సలు ఊహించలేదమ్మా. అనుపమలా ప్రేమించడం ఎవరికీ రాదు కళ్యాణి. అనుపమ అంటేనే ప్రేమను పంచేది, గుండెల్లో పెట్టుకుని చూసుకునేది. ఈ దీపాల్లాగే నీ జీవితం కూడా వెలిగిపోవాలని తన కోరిక. ఉదయాన్నే కులదేవతకు నైవేద్యం సమర్పించడానికి వెళుతున్నామని మీ అమ్మ నీ పుట్టినరోజు వేడుక ఈ రాత్రికే జరిపిస్తుంది.